మాలవ సుగుణ జగదంబ తాండా గ్రామ పంచాయతీకి సర్పంచ్. అమ్మ, మీ గ్రామంలో సమస్యలు ఏమైనా గుర్తించినారో? రోడ్డు రోడ్డు కావాలి అది గటరి ఎమ్మెల్యేకు కలిసి చెప్పిద్దామని మేము చేస్తున్నాం. ఇంటికి నల్లలు కావాలా, కంబలు కావాలా, గటరీ చేయాలి ఆల్రెడీ. అది రోడ్లు అయితే కావాలా, రోడ్డు లేవు. సిసి రోడ్డు జగదంబ తాండకి అంగన్వాడీ కావాలి. ఇది స్కూల్స్ బాగాలేదు, స్కూల్ కావాలా. స్కూల్ పాత భవనం ఉన్నది. మీ పేరు? నా పేరు మాలావతి రవినాయక్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. నేను సభా గంగాధర్, 1 నంబర్ వాట్సాప్. నమస్తే. నా పేరు మాలావత్ మైపాల్. అన్న, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మేము మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ గారు పదవి చేపట్టినప్పటి నుంచి మేము ప్రజల పక్షాన నిలబడి ఏదైతే మా గ్రామ పంచాయతీలో 3 తండాలు ఉన్నాయో, జగదంబ తండా, మైపాల్ తండా, రుప్ల తండా, ఈ 3 తండాలలో ప్రధాన సమస్య ఏముందంటే సిసి రోడ్ సమస్య ఉంది. సిసి రోడ్ సమస్య అనేది అతను మొత్తానికి సిసి రోడ్ లేని తండాలుగా ఉన్నది. ఇది ఇలాంటి తండాకు సిసి రోడ్ల సౌకర్యం కల్పిస్తే తండాలో ఉన్న బయటకు వెళ్లే వర్షాకాలం వస్తే అంత బురద మట్టిలో నడవాల్సి వస్తుంది. ఆ సిసి రోడ్ సమస్య ప్రధానంగా తీరుస్తారని నేను ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రధానమైన సమస్య ఏంటంటే మా గ్రామానికి రేషన్ బియ్యం మా ఇంతకుముందు ఉమ్మడి జీపీ ఉండే న్యావనంది, అక్కడికి వెళ్లి తీసుకోవడానికి ప్రజలు హస్త వ్యవస్థలు పడుతున్నారు. ఇక్కడ నుంచి న్యావనంది గ్రామం 4 కిలోమీటర్ దూరం వస్తుంది. 4 కిలోమీటర్లు ప్రతి నెల వెళ్లి తీసుకురావడానికి ఇబ్బందికరం ఉంది. ఆ రేషన్ కోట ఏదో మా గ్రామానికి కల్పిస్తే మా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వాళ్లకు వీలుగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇంకోటి, మా గ్రామ పంచాయతీలో 3 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లలో ఒకటే అంగన్వాడీ భవనం ఉంది. 2 అంగన్వాడీ భవనం అద్దె భవనాలు నడుస్తున్నాయి. అద్దె భవనాలలో గర్భిణీ గృహిణులు, చిన్నపిల్లలు ఉండడానికి ఇబ్బంది పడుతున్నారు. సో మాకు అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తే మా గ్రామంలో ఆ సమస్య తీరుతుంది. అంగన్వాడీ సెంటర్లలో అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీలో ఉండే మహిళలకు, పిల్లలకు కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తామని మేము కోరుకుంటున్నాము. ఇందులో ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో మా గ్రామానికి 7 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనాయి. 7లో 4 స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. 3 కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని వర్క్ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మా గ్రామానికి తాండా మారుమూల, ఇది జగదంబ తాండా గ్రామ పంచాయతీ. ఈ తాండాలలో ప్రధాన సమస్య ఉండేది గుడిసెలు ఉంటాయి. ఇప్పుడు మా తండానికి ఒక 15 ఇండ్లు మంజూరు చేస్తే మా గ్రామంలో గుడిసెలు లేని గ్రామంగా తయారవుతుందని మేము అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యే గారికి నేను వేడుకుంటున్నాను. ఇంకొక 15 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే మా గ్రామం గుడిసెలు లేని గ్రామంగా నిలబెడతాము. ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శంగా మేము నిలుపుతామని మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో మీ పాలక మండలి మీకు ఎట్లా సహకరిస్తున్నారు? మా పాలక మండలిలో సర్పంచ్, ఉప సర్పంచ్, 6 వార్డు సభ్యులు ఉన్నారు. సమిష్టిగా పనిచేసి ప్రతి సమస్యను అందరూ కలిసికట్టుగా వెళ్ళి సమీక్షించి ప్రతిసారి బాడీ మీటింగ్ పెట్టుకొని మేము అన్ని సమస్యల దృష్ట్యా కేంద్రీకరిస్తున్నాము. నీటి సౌకర్యం ప్రధానంగా ఇంతకుముందు మిషన్ భగీరథ పైపులు వేసినారు. అవి ప్రజెంట్ ఒక 30% వాళ్ళకి మాత్రమే నీరు అందుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మాకు కొంచెము ఇంటింటికి నల్ల కలెక్షన్ కల్పిస్తే మేము నీటి సమస్య తీరుతుంది. ఇంకొకటి, తండాలో ఒక్కొక్క తండకు ఒక్కొక్క బోరే ఉన్నది ప్రజెంట్ గవర్నమెంట్ నుంచి. అవి కూడా ఎండాకాలం వస్తే నీటి సమస్య ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇప్పుడు కొంచెం ఒక 2 బోర్లు శాంక్షన్ చేస్తే మేము కూడా నీటి సమస్య అనేది తీరిపోతుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీరు ఎట్లా స్పందించాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారి పనితీరులో మాకు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మేము సర్పంచ్ వచ్చినప్పటి నుంచి మాకు 5 లక్షల సిసి రోడ్ మంజూరైంది ఎన్ఆర్జీఎస్ కింద.
3 లక్షల డ్రైనేజ్ మంజూరు చేసినారు. మేము పదవి చేపట్టిన 6 నెలల కాకముందే మాకు ఇవన్నీ మంజూరైనాయి. గ్రామ పంచాయతీ భవనం మాకు మంజూరైంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అంతేకాకుండా మా తండాను గుర్తించి మాకు 7 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. ఇవి కాకుండా మైపాల్ తండాలో ఉన్నటువంటి బీటీ రోడ్ శాంక్షన్ అయింది ₹1 కోటి. ఆ తండాకు వెళ్ళడానికి ప్రధాన సమస్య ఉండే రహదారి. ఆ సమస్య మాకు ఈ భూపతి రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ నుంచి వచ్చినప్పటి నుంచి మాకు పనులన్నీ వేగవంతంగా అవుతున్నాయి. దానికి మేము ఎమ్మెల్యే గారి రుణపడి ఉంటాము. మరిన్ని పనులు ముందు ముందు చేయాలని మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న, మీ వార్డు మెంబర్ గా మీ వార్డులో ఏమైనా సమస్యలు మీరు గుర్తించిన? స్కూల్ కి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనేది లేదు. బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయాలని కోరుతూ, ఇంకోటి వాటర్ సమస్య కూడా నల్ల ఇంటింటికి కనెక్షన్ అనేది కొద్దిపాటి ఒక 40% సమస్య ఉంది. దాన్ని బట్ల కూడా కొద్దిగా చేయాలని మేము సర్పంచ్ గారితోనే డిస్కషన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అతను కూడా చేస్తామని చేద్దాం. ఈ 3 తాండాలకు వీడీసీ అధ్యక్షుడిని నేను. మా తాండాల ప్రతి గల్లీకి సీసీ రోడ్లు కావాలి. సీసీ రోడ్ల సమస్యలు బాగున్నాయి మాకు. వర్షాలు పడితే నడవడానికి రాదు. ఇక్కడ కాలు పెడితే అడకెళ్తాయి. వర్షాలు పడితే గొర్రెలు గాని బర్రెలు గాని పోతే బాగా బురద అవుతాయి, బాగా లోతుగా దిగుతాయి. 3 తండాలకు ఉన్న సమస్య అదే. మళ్ళా ఇంకోటి ఏంటిదంటే సార్, మాకు ఈ మిషన్ భగీరథ వాటర్ అస్సలు ఇంటింటికి నల్లలు కావాలని అందరికి అదే కోరిక ఉంది మాకు. ఇంటింటికి ప్రతి ఇంటికి నల్ల కావాలని. ఒక రెండు తండాలలో కొద్దిగా వాటర్ తక్కువ ఉంటుంది. 2 బోర్లు కూడా కావాలి మాకు. కాబట్టి నేను వీడీసీ తరఫున కోరుకుంటున్నా సార్. సో రైతుల పట్ల మీరు ఒక యువ నాయకుడు, రైతుల పట్ల మీరు స్పందించాలనుకుంటున్నారు? మేము రైతు కుటుంబమే. మా బంజారాలు, మా లంబాడి బిడ్డలు, మా తండాలలో ప్రధానంగా జీవనాధారం వ్యవసాయమే. ఈరోజు మేము వ్యవసాయంలో మాకు ప్రధానంగా వాటర్ సమస్య ఉంది. బోర్ వాటర్ వ్యవసాయానికి సరిపడా నీరు అందుతలేదు. సో మా గ్రామానికి ఎలాంటి చెరువులు అనేది సౌకర్యం లేదు. మా గ్రామానికి ఒక చెరువు కల్పిస్తే మాకు భూగర్భ వాటర్ పెరిగి మా వ్యవసాయానికి సరైన వాటర్ వస్తుందని మేము ఎమ్మెల్యే గారు కోరుకుంటూ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళకి మేము అప్లికేషన్ ఇచ్చుకున్నాము. త్వరలో అది భూమి కోసము సమస్య చేపట్టి మాకు చెరువు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సరే, ఈ విషయంలో మీ పాలక మండలి ఎమ్మెల్యే గారి దృష్టికి ఏ రకంగా, అంటే సో గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఆ గ్రౌండ్ వాటర్ లో రైతులకు అభివృద్ధి అని మీరు కోరుతున్నారు, దాని విషయంలో మీరు ఈ పాలక మండలి ఎట్లా తీసుకెళ్తాం అనుకుంటున్నారు దృష్టికి? మేము గ్రామ సభ బాడీ తీర్మానం చేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఒకసారి మాట్లాడతాము. మాకు ఏదైతే ఈ ఒక చెరువు సమస్య ఏర్పడితే ఇక్కడ ఒక 2000 ఎకరాలు ఉన్నాయి మా జేపీ పరిధిలో, గ్రామ పంచాయతీ పరిధిలో. 2000 ఎకరాలకు నీటి సమస్య అనేది తీరుతుందని మేము కోరుకుంటున్నాం. విద్య ప్రధానంగా మీరు ఆ యువత ఆలోచించింది కాబట్టి విద్య పట్ల మీ గ్రామంలో స్కూల్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 ఎంపీపీఎస్ పాఠశాలలు ఉన్నాయి. ఒకటి మైపాల్ తండా, ఒకటి జగదంబ తండా. 2 ఎంపీపీఎస్ పాఠశాలలో 2 టీచర్లు వస్తున్నారు. అయితే పాఠశాల భవనాలు మాత్రం పాతవే ఉన్నాయి. అవి గోడలు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మాకు ఒక పాఠశాల మంజూరైతే, ఒక స్కూల్ బిల్డింగ్ మంజూరైతే మాకు స్ట్రెంత్ పెరిగి విద్యార్థులు చదువుకోనికి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తాము. ఇప్పుడు ఒకటే బిల్డింగ్ ఉండుట్లా అందులో అన్ని ఒక 1 to 5th వరకు ఉంది అందులో క్లాసెస్. ఒకటే క్లాస్ రూమ్ లో అందరినీ కూర్చుండబెట్టి పాఠాలు చెప్పడం టీచర్లకు కూడా సమస్యగా ఉంది. దాన్ని గవర్నమెంట్ ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, ఎమ్మెల్యే గారికి నేను వేడుకునేది ఒకటే ఏంటంటే, ఒకసారి ఆ పాఠశాల ఇంకో బిల్డింగ్ మంజూరు చేస్తే మాకు 2 క్లాస్ రూమ్లు అయి బోధనకు ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు కూడా వసతి సౌకర్యాలు బాగుండి వాళ్ళు చదువుకునే వాతావరణం మేము కల్పిస్తామని గ్రామం నుండి కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా గ్రామ పంచాయతీ కార్యాలయం శాంక్షన్ అయింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది. త్వరలో అది పూర్తి చేసుకొని అనుకుంటున్నాం. సో బస్సు సౌకర్యం ఎట్లా ఉంది? మా గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. బీటీ రోడ్ ఉంది. మేము ఒకసారి డిపో మేనేజర్ గారితో కూడా మాట్లాడతాము. బస్సు సౌకర్యం కల్పిస్తే మన వాళ్ళు కూడా పట్టణాలకు హాస్పిటల్ గానీ సిరికొండ మండలి వెళ్ళడానికి గానీ ఇబ్బంది పడుతున్నారు. బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం కూడా కల్పించాలని మేము కోరుకుంటున్నాం. చివరగా మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
నాకు గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు. మా అందరికి గెలిపించిన వాళ్ళకు నేను అందరికి పని చేస్తాను, సాయం చేస్తాను. అన్న మిమ్మల్ని వార్డు మెంబర్ గెలిపించిన ఏం చెప్పారు? అందరికీ నా ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు అందరికి రుణపడి. మా తండ ప్రజలకు అందరికీ నాకు విడిసి అధ్యక్షుడిగా ఇచ్చిన దానికి నా వంతు సాయంగా నాకు తోచిన కాడికి ఎమ్మెల్యే దగ్గర కానీ మన మండల్లో ఏదైనా కానీ మనము ఏ సమస్యలు ఉన్నా కూడా తీరుస్తానని మా తండ ప్రజలకు హామీ ఇస్తున్నాం. చివరగా అన్న మీరు ఒక యూత్ నాయకునిగా మీరు యూత్ పిల్లలకు గాని యూత్ కు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఈరోజు యువతే అన్ని రంగాలలో ముందుండి దేశానికి నడుం బిగిస్తున్నారు. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, డ్రగ్స్ మానేయండి, మీ భవిష్యత్తును నిర్మించుకోండి. విద్య పట్ల కృషి చేసిన విద్యార్థులకు మేము సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా యువత కూడా గ్రామ అభివృద్ధిలో తమ వంతు సహకారాలు మాకు అందించాలని నేను ప్రతి ఒక్క యువతకు నేను ప్రాధాన్యపడుతున్నాను. చివరగా మీ ఎమ్మెల్యే గారికి కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ఏదైతే నిధులు మాకు ఇచ్చి మంజూరు చేస్తున్నారో, అభివృద్ధిలో తోడ్పడుతున్నారో, అదేవిధంగా ముందు కూడా మాకు మరింత అభివృద్ధికి సహకరించాలని నేను చేతులెత్తి ప్రాధాన్యపడుతున్నాను ఎమ్మెల్యే.